హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు మనం ఈ వీడియోలో 10th ఎపిసోడ్ని చూద్దాము. ఇప్పుడు ఎపిసోడ్ స్టార్టింగ్లోనే హీరో ఆ స్టోన్కి గిలిగింతలు పెడుతూ ఇంక చాలు లే అని అంటూ ఉన్నాడు. అదంతా చూసి షెన్లీ ఆశ్చర్యంగా చూస్తూ ఉంది. కానీ అంతలో ఆ స్టోన్ కూడా నిద్రలేస్తుంది. చాలా పవర్స్ దాని నోట్లో నుండి వస్తూ ఉంది. ఆ పవర్స్ అంతా బయటికి రాగానే ఆ వాటర్లో ఉన్న నెగటివ్ ఎనర్జీస్ అంతా క్లియర్ అయిపోతూ ఉంది. ఇదంతా షెన్లీ సైలెంట్గా చూస్తూ, ఇంతేనా, ఇంత ఈజీగా సెకండ్ సీల్ని కూడా క్లియర్ చేసేశారు, ఇంకా రిమైనింగ్ 2 సీల్స్ ఎక్కడ ఉన్నాయి అని షెన్లీ అడుగుతూ ఉంటే, అది విని హీరో షెన్లీ దగ్గరికి వచ్చి, ఇంకొక సీల్ మీరు క్యాంప్ వేశారు కదా, ఆ ప్లేస్లో బూడ్చిపెట్టాను, అలానే ఆ 4th సీల్స్ ఎక్కడైతే మెయిన్ సీల్ వేశామో అక్కడ ఐరన్ చైన్లో కలిపి ఉంచాను అని హీరో అంటున్నాడు. అది విని షెన్లీ, ఒకటేమో పొలంలో, ఇంకొకటి చెట్టులో, ఇంకొకటి వాటర్లో, ఇంకొకటి క్యాంప్ ఉండే దగ్గర, ఇంకా ఫైనల్గా ఒకటి ఉంది, అది ఆ ఫైర్ సీల్. మీరెందుకు ఆ ఫైర్ సీల్ని వేయలేదు? పంచభూతాల్ని యూజ్ చేస్తే సీల్ బాగా స్ట్రాంగ్ అవుతుంది కదా, ఎందుకు యూజ్ చేయలేదు అని షెన్లీ అడుగుతూ ఉంటే, నాకు ఇంకా ఆ ఫైర్ దొరకలేదు, ఒకవేళ నాకు ఆ ఫైర్ కనిపిస్తే దాన్ని కూడా కలిపి ఫైర్ సీల్ వేసేస్తాను, బాధపడకు అని హీరో అంటున్నాడు. సరే, ఇక్కడ నుండి బయలుదేరదామా అని షెన్లీ అడుగుతూ ఉంటే, సరే వెళ్దాం రా అనేసి హీరో షెన్లీ చేతిని పట్టుకుంటున్నాడు. షెన్లీ చూసి, ఇంకా ఎవరిని మోసం చేద్దాం అనుకుంటున్నావు అనుకొని హీరో చేతిని పక్కకు నెట్టేస్తుంది. హీరోకి ఏమీ అర్థం కావడం లేదు. ఇంతసేపు నేను చెప్పిందంతా నమ్మింది కదా, ఇప్పుడు ఎందుకని నమ్మడం లేదు అనుకొని మళ్ళీ చేతిని పట్టుకోవడానికి ట్రై చేస్తూ ఉంటే, షెన్లీ చేతిని ఇవ్వకుండా ఈ పక్కకి ఆ పక్కకి చేతుల్ని మారుస్తూ ఆట పట్టిస్తూ ఉంది. ఇప్పుడు హీరోకి అర్థమైపోతుంది, ఇంతసేపు నేను చేతిని వదిలేశాను కదా, అందుకే తను కనిపెట్టేసినట్టుంది అనుకొని కొంచెం కూడా సిగ్గు లేకుండా షెన్షీ వెనుకకు తిరిగి, అరే అవును, కొన్ని వేల సంవత్సరాలకి ముందు ఈ మంత్రాన్ని యూజ్ చేస్తే చేతిని పట్టుకోనవసరం లేదు అనేదాన్ని కనిపెట్టారు, కానీ 1000 సంవత్సరాలు కావడంతో నేను దాన్ని మర్చిపోయాను, ఇది బాగా వర్క్ అవుతున్నట్టుందే అనేసి ఏమీ తెలియని అమాయకుడిలాగా వెళ్తూ ఉంటే, షెన్లీ ఇదంతా చూసి, నువ్వు కన్ఫ్యూజ్ అవ్వకు, ఇది అతను కాదు, ఇది వేరే పర్సన్, నువ్వు కన్ఫ్యూజ్ అవ్వకు అని తనకి తానే చెప్పుకుంటూ ఉంది. ఇప్పుడు నెక్స్ట్ డే అవుతుంది. ఆ క్యాంప్లో ఉండే వాళ్ళందరినీ వేరే ప్లేస్కి పంపించేసి అక్కడ ఒక స్టేజ్ లాగా ఉంది, దాని దగ్గరికి వెళ్తున్నారు. ఇప్పుడు షెన్లీ, మీరు ఈ ప్లేస్కి వచ్చేసారు, ఇంకా రిమైనింగ్ అంతా మీరే చేసుకోండి, నేను బయటకు వెళ్తాను అని షెన్లీ అంటూ ఉంటే, అది విని హీరో, ఇది అంత ఈజీ కాదు, కొంచెం డిఫరెంట్గా ఉండబోతుంది, అందువల్ల నువ్వు నన్ను ఎవరూ డిస్టర్బ్ చేయకుండా చూసుకోవాల్సిన బాధ్యత నీదే అని అంటూ ఉన్నాడు. అది విని షెన్లీ, ఇక్కడ ఒక్క పిట్ట కూడా లేదు, ఈ ప్లేస్కి ఎవరు వచ్చి డిస్టర్బ్ చేస్తారు అనేసుకొని, సరే నేను ఇక్కడే ఉండాలి అంతే కదా, సరే నేను ఇక్కడే ఉంటాను అని అంటుంది. ఇప్పుడు షెన్షీ పైకెక్కి ఒక పెద్ద మంత్రాన్ని వేస్తున్నాడు. భూమి లోపల నుండి ఒక పెద్ద స్టోన్ బయటకు వస్తుంది. ఆ స్టోన్ కి పవర్స్ ఇచ్చేసి, ఇక్కడ అంతా క్లియర్ అయిపోయింది, ఆ ఐరన్ చైన్ ఉంది కదా, ఆ చైన్ దగ్గరికి వెళ్దాం రా అనేసి షెన్లీని పిలుస్తున్నాడు. ఓకే అనేసి షెన్లీ హీరోతో వెళ్తూ ఉంది. అక్కడికి వెళ్లి చూస్తే మంత్రవలయం వీక్ గా ఉండడం వలన లోపల ఉన్న చెడ్డ శక్తులంతా ఆ మంత్రవలయాన్ని రిమూవ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంది. దాన్ని చూసి షెన్లీకి భయం వేస్తుంది. ఆల్రెడీ 3 సీల్స్ ని క్లియర్ చేశారు, అయినా ఇది ఇంత స్ట్రాంగ్ గా ఉంది అంటే అసలు క్లియర్ చేయకుండా ఉంటే ఇంకా ఎంత పవర్ఫుల్ గా ఉంటుందో అని థింక్ చేస్తూ ఉంది. హీరో సైలెంట్ గా చూస్తూ, నువ్వేమీ బాధపడకు అని అంటున్నాడు. ఇప్పుడు షెన్లీ హీరో ఫేస్ ని చూసేసి, ఈ ఫేస్ సేమ్ టు సేమ్ ఆ ఫేస్ లాగానే ఉంది, నా లవర్ ఫేస్ లాగానే ఉంది, ఈ ఫేస్ ని నేను చూసి ఎలా కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండగలను అని అనుకుంటుంది. అప్పుడు హీరో, నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఇక్కడ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉన్నాయి, సరే నువ్వేమీ బాధపడకు అనేసి దాని దగ్గరికి వెళ్తున్నాడు. వెళ్ళి ఒక మంత్రవలయాన్ని వేసి లోపల సీల్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటే అది సీల్ కావడం లేదు. షెన్లీ చూసి షాక్ అయిపోతుంది. వెంటనే హీరో, నా దగ్గరికి రాకు, నేను చూసుకుంటాను అనేసి హీరో ఒక పెద్ద మంత్రవలయాన్ని వేస్తూ ఉన్నాడు. అప్పుడు ఆ ప్లేస్ నుండి ఒక ఐరన్ చైన్ లాంటిది బయటకు వస్తూ ఉంది. అది షెన్లీని చుట్టుకుంటుంది. ఆ చైన్ నుండి వచ్చే నెగటివ్ ఎనర్జీ షెన్లీ ఆయుధంలోకి కూడా వెళ్ళిపోతుంది. షెన్లీ తనని తాను కంట్రోల్ చేసుకోలేకపోతూ ఉంది. ఆయుధాన్ని కింద పడేస్తుంది. తన కళ్ళంతా బ్లాక్ గా మారిపోతుంది. ఆ నెగటివ్ ఎనర్జీస్ అంతా షెన్లీ లోపలికి వెళ్లిపోయి, మనం ఆ గాడ్స్ అందరినీ చంపేయాలి అని ఒక వాయిస్ వినిపిస్తూ ఉంది. అప్పుడు హీరో షెన్లీ అని ఒకసారి పిలుస్తున్నాడు, కానీ అది షెన్లీకి వినిపించడం లేదు. హీరో ఇంకా దేని గురించి పట్టించుకోకుండా వెళ్లి ఆ మంత్రవలయాన్ని స్ట్రాంగ్ చేయగానే బ్లాక్ గా మారిన షెన్లీ కళ్ళు మళ్ళీ నార్మల్ గా అయిపోతుంది. కానీ ఇంకా ఆ నెగటివ్ ఎనర్జీ తనని వదిలి వెళ్ళినట్టు లేదు. అదంతా షెన్షీ చూసి షెన్లీని పట్టుకుని లాగుతున్నాడు. అప్పుడు వెంటనే షెన్లీ నోట్లో నుండి బ్లడ్ వచ్చేస్తుంది, మళ్ళీ నార్మల్ అయిపోతుంది. నాకేమైంది అని షెన్లీ అడుగుతూ ఉంటే, నీ బాడీలోకి నెగటివ్ ఎనర్జీస్ వెళ్ళిపోయింది, ఏమీ టెన్షన్ పడకు, ఇప్పుడు వాటిని నేను బయటకు పంపేశాను,
అనేసి ఒక కర్చీఫ్ని ఇస్తున్నాడు. ఆ కర్చీఫ్ని తీసుకుని ఫేస్ అంతా తుడుచుకొని నాకేమైందో కొంచెం చెప్తారా అని షెన్లీ అడుగుతూ ఉంటే దానికి హీరో, నువ్వు ఆ చీమయ్యని చంపడానికి దాని నోట్లోకి వెళ్ళావు కదా, అప్పుడు అది నీ బాడీలోకి చాలా నెగిటివ్ ఎనర్జీస్ని పంపించేసింది. దాన్ని ఒక్కసారిగా నేను రిమూవ్ చేయలేకపోయాను. అందువల్లే నిన్ను ఒక్కొక్క ప్లేస్కి తీసుకువెళ్ళినప్పుడు కొంచెం కొంచెంగా వాటిని క్లియర్ చేయడం స్టార్ట్ చేశాను. ఫస్ట్ నీ మనసులో ఉన్న వాటిని ఆ కొండ దగ్గర క్లీన్ చేశాను. నీ తల భాగాన్ని వాటర్లో ఉన్నప్పుడు క్లీన్ చేశాను. ఇలా ఒక్కో ప్లేస్కి వెళ్ళినప్పుడు నీలో ఉండే నెగటివ్ ఎనర్జీస్ని అంతా క్లీన్ చేస్తూ వస్తూ ఉన్నాను అని హీరో అంటున్నాడు. ఇప్పుడే షెన్లీకి అంతా అర్థమవుతుంది. ఊరంతా నేనే తిప్పి చూపించాలి అని నన్ను తీసుకుని వచ్చింది నాలో ఉండే నెగటివ్ ఎనర్జీస్ని రిమూవ్ చేయడం కోసమా అనుకొని, ఇందుకోసమే నన్ను మీరు మీతో పాటు తీసుకుని వచ్చారా అని షెన్లీ అడుగుతూ ఉంటే దానికి హీరో, అవును అది ఒక్కటే రీజన్, నిన్ను నేను అందుకే తీసుకుని వచ్చాను. ఇది కాకుండా వేరే ఏం రీజన్ ఉంటుంది నిన్ను నాతో పాటు తీసుకుని రావడానికి అని హీరో అంటూ ఉంటే అది విని షెన్లీకి బాధ వేస్తుంది. ఇప్పుడు హీరో ఇంకా ఫైనల్గా ఫైర్ మాత్రమే ఉంది. దానికి నువ్వు నాతో రానవసరం లేదు. నువ్వు బయలుదేరి వెళ్ళిపోయి ఫైనల్ సీల్ని క్లియర్ చేసేసి నేను నా పై స్వర్గానికి అంటే నా ప్లేస్కి నేను వెళ్ళిపోతాను. ఇంతకు మించి నేను నిన్ను డిస్టర్బ్ చేయదలుచుకోలేదు అని హీరో అంటూ ఉంటే అది విని షెన్లీకి బాధ వేసి హీరో ఇచ్చిన కర్చీఫ్ని హీరోకే ఇచ్చేసి సైలెంట్గా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. షెన్లీ ఇప్పుడు రూమ్లో కూర్చొని ఉంటూ ఉన్నప్పుడు అక్కడికి ఆ దళపతి వచ్చి తొంగి చూసి మీరెందుకు ఆదిదేవుడిని వెళ్ళనిచ్చారు అని గొడవ పడుతున్నాడు. దానికి షెన్లీ అతనే వెళ్ళిపోతాను అని అంటూ ఉన్నప్పుడు నేనెలా ఆపగలను, అతను వెళ్ళిపోయినందుకు మీరెక్కువ బాధపడుతున్నట్టు ఉన్నారు, అతను ఏమైనా మీ మనసును గెలిచాడా అని షెన్లీ అడుగుతూ ఉంటే అది విని అతను, మీరేం మాట్లాడుతున్నారు, మన ఊర్లో అక్కడక్కడ నెగటివ్ ఎనర్జీస్ ఉన్నాయి, తనని మన ఊరికి తీసుకుని వెళ్ళి ఉంటే అక్కడ ఉన్న నెగటివ్ ఎనర్జీస్ అంతా రిమూవ్ చేసేసి ఉంటారు కదా, అప్పుడు మన ప్రజలు చాలా హ్యాపీగా ఉండేవాళ్ళు, నా ఫ్యామిలీ కూడా హ్యాపీగా ఉండేది అనేసి ఆ దళపతి అక్కడి నుండి వెళ్ళిపోతున్నాడు. ఇంకా బాధపడింది చాలు అనుకొని వెళ్ళి పడుకుంటుంది. కానీ షెన్లీకి చాలా బాధగా ఉంది. హీరో చేయి పట్టుకున్నాడు కదా, దాని గురించి థింక్ చేస్తూ నా చేతిని ఎందుకు అలా పట్టుకోవాలి, ఊరికే టెస్ట్ చేస్తాను అనేసి నా చేతిని పట్టుకుని ఉన్నారు, కానీ నా మీద ఇంకేమీ ఫీలింగ్స్ లేదా, నా మీద కొంచెం కూడా ప్రేమ లేదా అని థింక్ చేస్తూ ఉంది. కానీ నైట్ నిద్ర పట్టకపోవడంతో ఆ ఐరన్ చైన్ వేసి కట్టి ఉంచాడు కదా, అదే పాతాళ లోకం, ఆ ప్లేస్ దగ్గరికి వెళ్ళి మీరు ఇక్కడ ఉండరు అని నాకు బాగా తెలుసు, కానీ ఉంటారేమో అనే చిన్న ఆశతో ఇక్కడికి వచ్చాను, నేను ఏది మర్చిపోలేకపోతున్నాను అని అంటుంది. అప్పుడు అక్కడికి ఒక ఔరా తన దగ్గరికి వస్తుంది. దాన్ని చూసి ఈ ఎనర్జీ నాకు బాగా అలవాటైన ఎనర్జీ లాగా ఉంది అని అనుకుంటూ షెన్లీ నిలబడి ఉంటే చాలా శక్తులంతా ఒక చెయ్యిలాగా మారి షెన్లీని పట్టుకుంటూ ఉంది. ఇదేం చేస్తుంది అని షెన్లీ చూస్తూ ఉండేలోపే అది షెన్లీని లోపలికి తీసుకుని వెళ్ళిపోతుంది. షెన్లీకి ఏమీ అర్థం కావడం లేదు, ఏం చేయాలో అర్థం కాక కన్ఫ్యూజన్లో ఉంటూ ఉంది. అప్పుడు అక్కడికి ఒక వాయిస్ వచ్చి తనని చంపేయి అని అంటూ ఉంటే ఏంటి నన్ను చంపబోతున్నావా అని షెన్లీ అంటుంది. అప్పుడు చాలా చెడ్డ శక్తులు షెన్లీ దగ్గరికి వస్తూ ఉన్నాయి. షెన్లీ వాటిని అటాక్ చేయలేకపోతూ ఉంది. సరే అని షెన్లీ వాటిని అడ్డుకోవడానికి ట్రై చేస్తూ ఉంటే అంతలో ఆ శక్తులంతా సైలెంట్ గా అయిపోతున్నాయి. ఏదో ఒక లైట్ షెన్లీ ఫేస్ లో పడుతున్నట్టు అనిపిస్తుంది. ఏంటిది అనుకుని షెన్లీ వెనుకకు తిరిగి చూస్తే అక్కడ మన హీరో కూల్ గా వస్తూ ఉన్నాడు. దాన్ని చూసి ఆ షెన్లీ షాక్ అయిపోతుంది. ఇది ఆ చెడ్డ శక్తులు ఉండే పాతాళ లోకం, మీరు బయట నుండి సీల్ వేయాలి కదా, మీరెందుకు లోపలికి వచ్చారు అని షెన్లీ అడుగుతూ ఉంటే దానికి హీరో, నేను బయట ఉన్న 4 సీల్స్ ని క్లీన్ చేసేసాను, అప్పుడు 2 చీమయిలు బయటకు వచ్చి నా దగ్గర అడ్వాంటేజెస్ తీసుకొని అవి నన్ను లోపలికి తీసుకొని వచ్చేసింది, నేను వాటిని ఏమీ చేయలేకపోయాను, అందువల్లే నేను కొంచెం వీక్ అయిపోయాను, నేను కొంచెం స్ట్రాంగ్ అయ్యే వరకు ఇక్కడే ఉండాలి, అందుకే ఇప్పుడు జస్ట్ వాకింగ్ కి వెళ్తూ ఉన్నాను అని హీరో అంటూ ఉన్నాడు. అది విని షెన్లీ, అందరూ ఈ ప్లేస్ ని చూసి భయపడి చస్తూ ఉంటే మీకు మాత్రం ఈ ప్లేస్ వాకింగ్ చేసుకునే ప్లేస్నా అని అంటూ ఉంది. నేను బై మిస్టేక్ ఈ ప్లేస్ కి వచ్చాను, అప్పుడు నన్ను లోపలికి లాక్కొని వచ్చేసాయి అని షెన్లీ అంటూ ఉంది. యాక్చువల్గా షెన్లీ హీరో కోసమే వచ్చి ఉంటుంది కదా, దాన్ని దాచేసి ఇలా ఏదో కవర్ చేస్తూ మాట్లాడుతూ ఉంటే హీరోకి అర్థమైనట్టు ఉంది. హీరో కొంచెం లైట్గా నవ్వుకుంటున్నాడు. నేను ఇక్కడి నుండి వెళ్ళిపోవాలి, నేను పెళ్లికి భయపడే పారిపోయాను అని నా గురించి అందరూ మాట్లాడుకుంటారు, మళ్ళీ నాకు లేనిపోని ప్రాబ్లమ్స్ వస్తాయేమో అని షెన్లీ అంటూ ఉంటే అది విని హీరో, సారీ నేను ఇప్పుడు బయటకు వెళ్ళలేను, అలానే నిన్ను కూడా బయటకు తీసుకుని వెళ్ళలేను అని హీరో అంటున్నాడు. ఇక్కడేమో ఆ దళపతి, అయ్యయ్యో మన షెన్లీ మేడం పారిపోయారు, ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావడం లేదే అని టెన్షన్ పడుతూ
ఉన్నారు. అప్పుడు ఆ దళపతి బయటకు వచ్చి చూస్తే అక్కడ ఉన్న వాళ్ళంతా గాసిప్స్ చెప్పుకుంటూ ఉన్నారు. మన షెన్లీ మేడం పెళ్లి గురించి పారిపోలేదంట. మన ఆదిదేవుడు ఉన్నారు కదా, తను మన షెన్లీ ఇద్దరు కలిసే ఉన్నారు కదా, ఇప్పుడు వాళ్ళిద్దరు కలిసి పారిపోయారంట అని అనుకుంటూ ఉంటే అంతలో అక్కడికి దళపతి వచ్చి ఎలా మాట్లాడుకుంటున్నారో చూడు. ఏమ్రా మీరంతా అంత ఖాళీగా ఉన్నారా? పొండి పోయి ఏమైనా వర్క్ ఉంటే చెయ్యండి, నన్ను టెన్షన్ పెట్టి చంపకండి అని అంటూ ఉన్నాడు. ఇక్కడ ఆ పాతాళ లోకంలో ఇద్దరు నడుస్తూ వస్తున్నారు. త్వరగా బయటకు వెళ్ళలేకపోతే మా రాణి నాకు పనిష్మెంట్ ఇస్తారు. నేను తప్పు చేసి పనిష్మెంట్ అనుభవించినా పర్లేదు, నేను పెద్దగా పట్టించుకోను. తప్పే చేయకుండా పనిష్మెంట్ని ఎలా అనుభవించాలి అని షెన్లీ అంటూ ఉంటే నేనేమీ చేయలేను, నేను బయటకు తీసుకుని వెళ్ళడానికి నా దగ్గర ఎనర్జీ కూడా లేదు అని హీరో అంటూ ఉంటే దానికి షెన్లీ ఇదంతా నేను నమ్మాలా అని అంటూ ఉంది. దానికి హీరో నేను నీకెప్పుడు అబద్ధమే చెప్తాను అని నీకెవరు చెప్పారు అని అడుగుతున్నాడు. దానికి షెన్లీ మీరు నా చేతిని పట్టుకొని ఉన్నారు, చేతిని వదిలేస్తే ఊపిరి ఆడదు అని చెప్పారు. నేను మీతో పాటే రావాలి అన్నారు, కానీ తర్వాత నీ బాడీలో ఉండే నెగటివ్ ఎనర్జీస్ని పోగొట్టడానికి ఇలా చేశాను అని చెప్పారు. ఒక్క మ్యాటర్లో కూడా మీరు నాకు నిజం చెప్పలేదు అని షెన్లీ అడుగుతూ ఉంటే దానికి హీరో నువ్వు మాట్లాడిందంతా వింటూ ఉంటే నేనేదో అబద్ధం చెప్పినట్టు అనిపిస్తుంది, కానీ నిన్నేం చేసినా దాంట్లో నీ మంచి కోసమే కదా చేసింది, నిన్ను భయపెట్టకూడదు అని నేను ఇంతసేపు నీకేమీ చూపించలేదు అనేసి చేతిని ఓపెన్ చేసి చూపిస్తూ ఉంటే చేతి నరం లోపల ఒక చెడ్డ శక్తి దూరినట్టు ఉంది. చూసావా, దీన్ని వీక్ చేస్తేనే ఈ సీల్ లీక్ అవుతుంది అనుకొని ఆ చెడ్డ శక్తి ఇలా నా చేతిలోకి వెళ్ళిపోయింది. కానీ దానికేం తెలుసు, నేను ఒక్కసారి సీల్ వేశాను అంటే నేను ఇక్కడ చనిపోయి ఉన్నా కూడా అవి నా సీల్స్ ని ఏమీ చెయ్యలేవు. 4 సీల్స్ ని బయట వేశాను, కానీ ఆ 4 సీల్స్ కి పవర్ వచ్చేలాగా 5వ సీల్ ఉండాలి కదా అనుకున్నాను. అందుకోసమే నేను ఈ పాతాళ లోకం లోపలికి వచ్చి ఈ ప్లేస్లో 5th సీల్ని వేశాను. బయట ఉన్న 4 సీల్స్ని ఓపెన్ చేసినా లోపలికి వచ్చి 5వ సీల్స్ని ఓపెన్ ఎవ్వరూ చేయలేరు, ఎందుకంటే వాళ్ళెవరు లోపలికి రారు కాబట్టి. 4 సీల్స్ని బయట నుండి ఒక సీల్ని లోపల నుండి ఓపెన్ చేస్తే మాత్రమే ఈ మెయిన్ సీల్ని ఓపెన్ చేయగలరు. అందుకోసమే నేను ఇక్కడికి వచ్చాను. కానీ ఏం చేయాలి, నా ఎనర్జీ తగ్గిపోయింది, నేను బయటకు వెళ్ళలేను. నేను నీలో ఉండే చెడ్డ శక్తిని అంతా క్లియర్ చేసేసాను కాబట్టి అవి ఇంకేం నిన్ను ఇబ్బంది పెట్టదు, కానీ నా దగ్గర శక్తి లేదు కాబట్టి నేను నిన్ను బయటకు తీసుకుని వెళ్ళలేను అని హీరో అంటూ ఉంటే అది విని షెన్లీ ఇంక చాలు ఆపండి, ఈ లెంతీ స్టోరీలు చెప్పకండి, మీకు ఎప్పుడు పవర్స్ వస్తాయి, మీరు నన్ను ఎప్పుడు బయటకు తీసుకుని వెళ్తారు అని షెన్లీ చిరాకు పడి అడుగుతూ ఉంటే దానికి హీరో నవ్వుకుంటూ ఓ అదా, ఇంకా కాసేపు వాకింగ్ చేస్తూ ఉంటే నా పవర్స్ నాకు తిరిగి వచ్చేస్తుంది అని అంటున్నాడు. అది విని షెన్లీ అయితే వచ్చి తగలడండి, వాకింగ్ అన్నా వెళ్దాము అని అంటూ ఉంది. నువ్వేమీ భయపడకు, నిన్ను ఎవరూ ఏమీ అనరు, నేను నీకు సపోర్టుగా ఉంటాను అనేసి అలవాటు ప్రకారం షెన్లీ తలని నిమరడానికి వెళ్తూ ఉన్నాడు. షెన్లీ షాక్ అయి చూస్తూ ఉంది. తను ఫీనిక్స్ పక్షిగా ఉన్నప్పుడు హీరో తన తల మీద నిమురుతూ ఉండేవాడు కదా, అలానే షెన్లీ హ్యూమన్ ఫామ్ లోకి వచ్చిన తర్వాత కూడా హీరో అలానే తన తలని నిమురుతూ ఉండేవాడు. ఆ అలవాటు ప్రకారమే తన తలని నిమురడానికి వెళ్తూ ఉన్నప్పుడు షెన్షీకి అర్థమయ్యి హీరోకి అబ్బా మనం మిస్టేక్ చేసేసామే అనుకొని వెంటనే దాన్ని కవర్ చేసుకుని షోల్డర్ మీద తట్టేసి హమ్మయ్య ఎలాగో ఇరుక్కోకుండా తప్పించుకున్నాము అనుకొని అక్కడి నుండి వెళ్తూ ఉన్నాడు. అంతలో షెన్లీ ఇప్పుడు నువ్వు నిజం చెప్తావా లేదా అన్నట్టు మనసులో అనుకొని సైలెంట్ గా హీరో వెనకాలే వెళ్తూ ఉంది. ఎందుకు నన్ను అలా చూస్తూ ఉన్నావు అని హీరో అడుగుతూ ఉంటే దానికి షెన్లీ లేదు, మిమ్మల్ని చూస్తే నాకు వేరే వాళ్ళని చూసినట్టు అనిపిస్తుంది అని అంటుంది. అది విని హీరో ఎవరో ఒకరు నీ పాస్ట్ లైఫ్ లో ఉన్నారు అనుకొని వాళ్ల మీద పిచ్చిగా ఉన్నావు అంటే నీ ఫ్యూచర్ పాడైపోతుంది అని హీరో అంటున్నాడు. దానికి షెన్లీ మీ అడ్వైస్ కి చాలా థ్యాంక్స్, మనం ఇంకా బయలుదేరదామా అని అంటుంది. ఇప్పుడు వీళ్ళిద్దరూ కలిసి మళ్ళీ వాకింగ్ కి వెళ్తూ ఉన్నారు. ఇప్పుడు ఫూరాంగ్ స్నానం చేస్తూ ఉన్నప్పుడు అక్కడికి ఒక అతను పరిగెత్తుకుంటూ వస్తున్నాడు. షెన్లీ మేడం ఆ చీమై బిష్ని చంపేశారంట, చంపింది మాత్రమే కాకుండా దాన్ని మింగేశారంట. దాన్ని చంపేటప్పుడు షెన్లీ మేడం బాడీ నుండి చాలా పవర్స్ వచ్చాయంట, ఆ పవర్స్ ని చూసి అందరూ భయపడిపోయారంట అని అంటూ ఉంటే అది విని ఫూరాంగ్ బాగా భయపడిపోతున్నాడు. ఏంటి, తను ఆ బీస్ట్ని చంపేసిందా అని అంటున్నాడు. అంతలో అసిస్టెంట్ చాలా మంది బీస్ట్ షెన్లీని మింగేసింది, దాని తర్వాతనే షెన్లీ మేడం దాన్ని పొట్టని చీల్చుకొని బయటకు వచ్చారు అని అంటున్నారు. ఏదేమైనా షెన్లీ మేడం బాడీ అంతా ఒకటే బ్లడ్తో నిండిపోయి ఉండిందంట. అది మాత్రమే కాకుండా మీ తాతగారు అదే స్వర్గరాజు గారు
కొన్ని డేస్ మిమ్మల్ని తనతో స్పెండ్ చేసి రమ్మన్నారా అని అంటూ ఉంటే అది విని ఫూరాంగ్ నా డ్రెస్ ఇవ్వు, నేను వెంటనే వెళ్లి తాతతో మాట్లాడాలి అని అంటున్నాడు. ఇప్పుడు స్వర్గరాజుకి స్వర్గరాని రాసిన లెటర్ అందుతుంది. అందులో షిన్షి రీసెంట్ గా భూలోకానికి వెళ్లారా అని స్వర్గరాని అడిగి ఉంటుంది. దాన్ని స్వర్గరాజు చదివేసి ఆదిదేవుడు తిరిగి వచ్చిన రోజే నేను భూలోకానికి వెళ్ళినట్టు ఎవరికి చెప్పకండి అని అన్నారు. ఆ రోజు ఆయన ఎందుకు అలా చెప్తున్నాడు అని నాకు కొంచెం డౌట్ గా ఉనింది. కానీ నాకు ఇప్పుడే అర్థమవుతుంది, ఇందులో ఏదో కనెక్షన్ ఉంది. అందువల్లే షెన్లీకి ఫూరాంగ్కి ఎంగేజ్మెంట్ చేయమని చెప్పారు ఆదిదేవుడు గారు. అన్నిటికీ ఒక రీజన్ ఉంది. నేనే కొంచెం తొందరపడ్డాను. అందువల్ల నా కోసమే ఆదిదేవుడు ఈ పెళ్లిని పోస్ట్పోన్ చేస్తూ వస్తున్నారు. ఇంకా పోస్ట్పోన్ చేయకూడదు, వెంటనే పెళ్లి జరిగేలాగా చూడాలి అని అంటూ ఉన్నాడు. అంతలో ఫూరాంగ్ అక్కడ పరిగెత్తుకుంటూ వచ్చి తాత కాలని పట్టుకుని నాకు ఈ పెళ్లి వద్దు తాత, అలాంటి క్రూరమైన అమ్మాయిని నేను పెళ్లి చేసుకోలేను, ఒక రోజు కూడా బ్రతకలేను పెళ్లి చేసుకొని అని అంటున్నాడు. నోర్ముయ్ అనేసి తాత అక్కడి నుండి వెళ్ళిపోతున్నాడు. ఫూరాంగ్కి చలి జ్వరమే వచ్చేస్తుంది. లోపలికి వెళ్లి కూర్చొని ఏం చేయాలో అర్థం కావడం లేదు అని థింక్ చేస్తూ ఉన్నప్పుడు ఒక అమ్మాయి లోపలికి వస్తున్నట్టు అనిపిస్తుంది. ఎవరు ఎవరు అని ఫూరాంగ్ అడుగుతూ ఉంటే రక్తం తాగుతావా, ఇది నీ హార్ట్ నుండి తీసిన బ్లడ్, దీన్ని తాగుతావా అని అంటూ ఉంటే ఫూరాంగ్ వెంటనే బ్లడ్ ని పక్కకు తోసేసి భయపడి గట్టిగా అరుస్తూ ఉన్నాడు. అంతటితో ఈ ఎపిసోడ్ ఎండ్ అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం. ఈ డ్రామా ఎలా ఉందో తప్పకుండా కమెంట్ చేయండి. అలానే పోతూ పోతూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి వెళ్ళండి అబ్బా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.